నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రజలపై విద్యుత్ భారం మోపుతున్న కూటమి సర్కార్ విధానాల్ని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ఎండగట్టింది. కూటమి పక్షాలు హామీ ఇచ్చినట్లుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్ల రూపాయలకు పైగా కరెంటు భారం వేస్తారా అంటూ ప్రశ్నించింది. ఎన్నికల హామీ ప్రకారం ప్రజలపై ఛార్జీల భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేసింది వైఎస్ఆర్సీపీ. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. కూటమి సర్కార్ విద్యుత్ షాకులపై శాసనమండలి దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వ నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే ఛార్జీలు ఇంకా తగ్గిస్తామన్న హామీని కూటమి నేతలు గాలికొదిలేయడంతో పాటు 5 నెలల్లోనే ప్రజలపై ఏకంగా 17,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల భారాన్ని మోపడాన్ని మండలి సాక్షిగా నిగ్గదీశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లి యత్నాలను ఎండగట్టారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించి ఆదుకుందని, 5 ఏళ్లలో ఏకంగా 45,000 కోట్లకు పైగా అందజేసిందని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధ్యక్ష 45,000 కోట్ల రూపాయలని విద్యుత్ రంగానికి వచ్చి కేటాయింపు చేసింది అధ్యక్ష. పాలసీ లెక్కలో ఉన్నది అధ్యక్ష. నేనేమి తయారుగా చెప్పట్లేదు అధ్యక్ష. అంటే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు మనం ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో వచ్చి ఈ కార్యక్రమాలు వచ్చి ప్రభుత్వం భరించాలి అధ్యక్ష. ఇవాళ ట్యూబ్ ఛార్జ్ ఎందుకు పెంచాలి అధ్యక్ష? ఏం దాని సబ్సిడీ కింద ప్రభుత్వం దాన్ని కేటాయింపు చేయొచ్చు కదా. ఎందుకు సామాన్య ప్రజల మీద వచ్చి ఆ భారాన్ని మోపాలి అధ్యక్ష? అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ బకాయిలు, అప్పులు దాదాపు 7,000 కోట్ల వరకు ఉంటే 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వాటిని 29,000 కోట్ల రూపాయల వరకు తీసుకువెళ్లిందని గుర్తు చేశారు బొత్స. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 395 కోట్లకు మించి డిస్కంలపై భారం మోపలేదన్నారు. 5 సంవత్సరాల 14 నుంచి 19 మధ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని 26,000 కోట్లు 29,000 కోట్ల వరకు తీసుకెళ్ళింది అధ్యక్ష బకాయిని. ఆ తర్వాత వచ్చిన మా ప్రభుత్వం, ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. 28,000 కోట్లు వచ్చి పైసలకు వచ్చిన దాన్ని 29,000 కోట్లు వరకు తీసుకెళ్ళింది. అంటే 395 కోట్లు మాత్రమే గత 5 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీల్ని అదనంగా వచ్చింది అధ్యక్ష. గణాంకాలతో సహా కూటమి సర్కార్ విద్యుత్ షాకులను సభలో ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించి నిరసనగా పార్టీ సభ్యులందరూ వాకౌట్ చేశారు.